హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్. ఈరోజు మీరు థంబ్నెయిల్లో సూచినట్టుగా గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం అన్న విషయం గురించి, అసలు స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడడం వల్ల ఎంత డేంజర్ అన్న విషయం గురించి ఒక సైంటిఫిక్ అధ్యయనం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా కంటెంట్తోనే ఎక్కువ నష్టమని ఈ అధ్యయనం తెలియజేస్తుంది. భారతీయ యువతపై ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పరిశోధన చేయడం జరిగింది. 83% మందిలో మానసిక శారీరక సమస్యలు, అలాగే నిరంతర స్క్రీన్ మార్పులే కళ్ళ మీద ఒత్తిడికి కారణమని తెలియవచ్చింది. మీరు స్మార్ట్ ఫోన్లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే మీ కళ్ళ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని ఈ తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తుంది. కేవలం గంట పాటు స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల మీ కళ్ళు తీవ్రమైన అలసటకు గురవుతాయని పరిశోధకులు తేల్చారు. ఫోన్ను ఎంతసేపు వాడామన్నదే కాదు, దానిలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని పరిశోధన స్పష్టం చేసింది. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ ఐ మూమెంట్ రీసెర్చ్లో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు చదవడం లేదా వీడియోలు చూడడంతో పోలిస్తే సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నప్పుడు మన కంటిపాపలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని వారు కనుగొన్నారు. రీల్స్లో స్క్రీన్ వెలుతురు, దృశ్యాలు వేగంగా మారుతూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వివరించారు. దీనివల్ల రెప్పపాటు వేగం తగ్గి కళ్ళు పొడిబారిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని తెలియజేశారు. ఈ అధ్యయనం కోసం కొందరు యువకులపై పరిశోధన చేశారు. గంట పాటు స్మార్ట్ ఫోన్ వాడిన తర్వాత వారిలో కలిగే మార్పుల్ని ప్రత్యేక పరికరంతో విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న వారిలో 60% మంది కంటి అలసట, మెడ నొప్పి, చేతుల నొప్పి వంటి తీవ్రమైన అసౌకర్యానికి గురైనట్లుగా చెప్పారు. ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే వీరిలో 83% మంది నిద్రలేమి, మానసిక ఆందోళన, అలసట వంటి శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లుగా అంగీకరించారు. నిరంతరాయంగా 20 నిమిషాలకు మించి స్మార్ట్ ఫోన్ వాడడం శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు హెచ్చరించారు. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి సమస్యలతో పాటు నిద్ర సంబంధిత రుగ్మతలు కూడా వస్తాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 40% మంది బ్లూ లైట్ ఫిల్టర్లు, డార్క్ మోడ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. కాబట్టి ఈ విషయాలు మీకు తెలిసినాయి కాబట్టి మీరు ఇక ముందైనా కొంచెం జాగ్రత్త వహించి ఈ ఫోన్స్ని చూడడం అనేది కొంచెం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇది కళ్ళకి చాలా డేంజర్ అని గ్రహించారు కాబట్టి ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూర్.